స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. రెండు 2025 మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. ఏపీలో కరోనా వ్యాప్తి, కొత్తగా మరో 3 కరోనా కేసులు. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర అధికారిక ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మేము పోలరైజ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ జోన్ లోకి వస్తా ఉంది. మీ మీద మీ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా తూ అని వస్తా ఉన్నారు. ఎటుపోయిందా మీరు చెప్తున్న ఉచిత బస్సు? ఏమైపోయింది ఇంగ్లీష్ మీడియం? మీ డిఎస్సీని అడుగుతా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సీలో మీరు పాటిస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి చూసి నేర్చుకోండి. అట్లీస్ట్ తెలంగాణని జిల్లాకు ఒక ఎగ్జామే, ఈడ 4 రకాల ఎగ్జామ్ అంట. డిఎస్సీలో ఉన్నటువంటి మీరు 16,000 పోస్టులు వేశారు. 16,000 పోస్టులు మీరు ఇచ్చే పేపర్లకి 4 రకాల పోస్టులు, 4 రకాల పేపర్లు, 4 రకాల విద్యార్థులు. ఒకటి 100 మార్కులు వస్తాయి మీ పేపర్, ఒక టఫ్ అంటే 60 మార్కులు వస్తాయి. ఉద్యోగం ఎవరికి వస్తుంది? ఒకడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఆగిపోయింది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు 16,000 పోస్టులు లేదు, జీతాలు ఇచ్చేది లేదు. లాస్ట్కి వచ్చేసరికి బాబు మేము ఇచ్చాము నోటిఫికేషన్, కానీ ఎక్కడో టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తున్నారు. ఇదా ఏమైపోయింది? అమ్మఒడి ఏమైపోయింది? అసలు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పెన్షన్ ఏమైపోయింది? ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళ పోతే కాదు, ఎంతమంది వాలంటీర్స్, ఎంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి సూర్యుడు పొడవక ముందే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇస్తా ఉంటే అప్పుడు దాకా అత్తను పట్టించుకున్నటువంటి వాళ్ళు, అప్పుడు దాకా నాన్న పట్టించుకున్నటువంటి వాళ్ళు ఈ వాలంటరీ యోగజోన్ వస్తే నాన్నకి స్నానం చేసి తలదువ్వి మంచి బట్టలేసి కూర్చోబెట్టి ఇదిగో కోడలు అత్తమ్మ దగ్గర కూర్చొని అత్తమ్మకి ఛాయ్ ఇస్తూ నటిస్తూ, లేకపోతే నిజంగా ప్రేమతో ఇస్తూ, వాలంటీర్ కూడా ఛాయ్ ఇచ్చి వాలంటీరు అమ్మ రోజు నీకు ఛాయ్ ఇస్తున్నారంటే అత్త బాబు అటు ఇటు తిరిగి రోజు ఇస్తున్నారయ్యా. ఈ మధ్య ఎట్లా ఇస్తున్నారంటే మా జగన్ బాబు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళు బాగా చూస్తున్నారయ్యా అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిందా గౌరవం పేదవాళ్ళకి? ముసలి వాళ్ళకి ఆ గౌరవాన్ని తీసేశారే. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఒక ఊరు పోతాడు. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్సీ ఓడో, ఒక ఎస్టీ ఓడో, బీసీ ఓడో ఉంటే వాళ్ళ ఇళ్ళలో కూర్చొని మీకు బర్రె ఉందా, బర్రె లేకపోతే బర్రె ఇస్తా, గొర్రె ఉందా, గొర్రె లేకపోతే గొర్రె ఇస్తా, ఆ ఉందా ఇస్తా, లేకపోతే ఇల్లు తాటాగిళ్ళు అయితే పెంకుటిల్లు కట్టిస్తా. ఇంతే కదా ఒక ఇంటికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక సమూహంగా చేశాడు, లార్జ్ స్కేల్ చేశాడు. టోటాలిటీ ఈరోజు మిస్ అయిపోయింది. ఇది నేను ఆలోచించి చెప్తున్నాను, ఆవేశంతో చెప్పట్లేదు. గ్రామాల్లోకి వెళ్ళండి, నేను నిరంతరం గ్రామాల్లో తిరుగుతున్నా. 2025 మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం. అన్న క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం. దీపం పథకంతో 1 కోటి మంది లబ్ధిదారులకి 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. ఉచిత ఇసుక, మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం, అర్చకులు, ఇమాములు, మౌజములు, అదే మాదిరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం. ప్రజల్ని భూతమల పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేశాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాం. మళ్ళీ స్కూళ్ళు తెరిసే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం. ఇది నెరవేరుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 11 నెలల్లో 6 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్లు పెట్టి 76 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. దీనివల్ల 4,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 4,57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక పక్కన మీరు చూస్తే, నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరినీ ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం. సూపర్ 6 కూడా చెప్పాం. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఇబ్బందులున్నా
ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమస్యలున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు. అందులో తెలుగుదేశం పార్టీ అంటే కచ్చగట్టి నీరు చెట్టు కానీ నరేగా కానీ మీరు చిన్న చిన్న పనులు చేసుంటే అవన్నీ కూడా వారుగా పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, అవసరమైతే కేంద్రానికి కూడా చెప్పాం, కావాలని దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు. అన్నీ కూడా ఓపెన్ చేయించాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మేము చెప్పడం కంటే కూడా మీరే మీడియా మిత్రులే పత్రికలలో రాసిన రాతలు కానీ వేసిన ఫోటోలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించినటువంటి విజువల్స్ కానీ చేసిన స్టోరీస్ కానీ ఇవే అనేకం ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మేము చెప్పిన దానికంటే కూడా ప్రజల యొక్క స్వచ్ఛంద భావనను మీడియానే ఎలుగెత్తి చాటినటువంటి చాలా ఉన్నాయి. అయినా ప్రభుత్వం యొక్క తీరు మార్చలేదు. వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. నేను నిన్న కూడా చెప్పిన రోహిణి కార్త్ వచ్చింది, వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. యాసంగికి సంబంధించినటువంటి కొనుగోళ్ల ప్రక్రియను ఈ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి పట్టు లేదు, అవగాహన లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎక్కడికక్కడ రైతులు వీధుల్లోకి వచ్చి ధాన్యం దచ్చిపోతున్నాయి. రోజులు కాదు, వారాలు కాదు, నెలలు పడుతుంది కొన్ని చోట్ల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి తరలించడం కోసం. అటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన రైతుల మీద మీరు పెట్టిన ఫోటోలు ఇవి, మీడియా మిత్రులు మీరు వివిధ పత్రికల్లో వేసినట్టు నేను చూపిస్తున్నా. అదేవిధంగా తూకాలలో విపరీతమైనటువంటి దోపిడీ ఎవరికి పడతలేదు. అక్కడ ఉండేటువంటి ఆయా జిల్లాల మంత్రులకు కానీ సంబంధిత శాఖకు కానీ ఎవరికి పడతలేదు. యథేచ్ఛగా రైతుల్ని దోపిడీ చేస్తున్నారు. మీ ఇష్టం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి. తరుగు తీసేదే ఇదిలా అని చెప్పి లారీకి అనేక క్వింటాల్ల తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీసినటువంటివి వార్తలు వస్తున్నటువంటి మీరు రాసినటువంటివే. దాంతోపాటు సరే బీమాకు ఇదివరకు దోకా లేదు, మీకేమి ఇబ్బంది లేదని చెప్తానే ఉంది. ఇప్పటికీ బీమాకు చెల్లించాల్సినటువంటి రైతు బీమాకు చెల్లించాల్సినటువంటి ప్రీమియం చెల్లించకుండా సర్కారు దోకా చేస్తున్నది. బీమా కట్టకుండా దోకా చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. దీంతోపాటు వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరికైనా చెప్పుకోండి, మీరు సీఎంఏ చెప్పిండు కదా అని రైతులు ప్రశ్నిస్తే సీఎం చెప్తే మాకేంది, మిల్లర్లు యథేచ్ఛగా మాకేంది, మాకు సంబంధం లేదు అంటే ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాటకు ఖాతరు కావట్లేదు, ఆ మాట కూడా అమలు కావట్లేదు అంటే మీకు ఏం పట్టున్నట్లు అధికార యంత్రాంగం మీద, ఈ కొనుగోళ్ల ప్రక్రియ మీద మీకు పట్టుందా? ఇంత ఘోరంగా విఫలమైనారు కదా, దానికి కనీసం రైతుల్ని ఓదార్చి పరిస్థితులన్నా వివరించి ఏ కారణాల చేత ఆలస్యం అవుతుందో వాళ్ళకి సాంత్వన కల్పించి చెప్పి అట్లా కాదు ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిపేటువంటి 4 మాటలు చెప్పేది ఇచ్చిపెట్టి అరెస్ట్ చేయడము, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, దబాయించడము, ఇదెక్కడికి అతండి. అందుకే ఈ రైతుల యొక్క గోస ఇంతగానం పోసుకుంటే కూడా సర్కార్కు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 3 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 3 కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలోని కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా 3 కేసులు బయటపడి
బయటపడడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలోని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు వెలుగు చూశాయి. విశాఖపట్నం, నంద్యాల జిల్లాలో 2 మహిళలకు కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 100 దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 7 మృతి చెందగా కరోనా చికిత్స అనంతరం 354 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా NB1.8.1 LF7 వేరియంట్లు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. అయితే ఈ 2 వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని, వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తెలిపిందని అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ శివార్లోని దర్శావళి గుట్టపై నిర్మిస్తున్న దర్గా అక్రమ కట్టడాలు కూల్చివేయాలని బీజేపీ శ్రేణులు డిమాండ్. విషయం తెలియడంతో మంగళవారం ఉదయం కూల్చివేసిన రెవెన్యూ అధికారులు నారాయణపూర్ ఎల్లమ్మ గుడి వద్ద బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఎల్లమ్మ వద్ద ఆందోళనకు దిగినటువంటి బీజేపీ నాయకులు బీజేపీ వారిని పొడిచి పారేస్తా అని బూతు పదజాలంతో దూషించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఆ 40 ఎకరాల భూమి రెవెన్యూ భూమా, ఫారెస్ట్ భూమా అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు పోస్తున్నారు, బ్లాస్టింగ్లు చేస్తున్నారు, అక్కడ పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం. మరి చోళుల కాలం నాటిగా, కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఉండే, హనుమాన్ విగ్రహాలు ఉండే, మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు. మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాలగుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని 144 సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవాలని రావడం జరిగింది. అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు? నిన్నగాక మొన్న 10-15 వేల మందితోటి అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది. ఆనాడు లేని 144 సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ దర్గాకు పోయి చెద్దరు కప్పొచ్చింది. మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చడమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు. మరి ఈరోజు ఒక్క నిర్మాణాన్ని కూల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం. గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ ఎప్పుడు జరిగినాయని చూడాలి. వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు, దానికి రోడ్డు వేయాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది, దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు? మరి ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యుడు గత 10 సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం చేసినారు. మరి ఆయన గిట వాళ్ళకు భూమి ఏదలుచుకుంటే ఇదే దర్గాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి, అక్కడ చెద్దరు కప్పుకోవాలి. కానీ ఇక్కడ సిరిసిల్ల ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడున్న శాసనసభ్యుడు చేస్తున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. మరి వారి వీడియోకి సంబంధించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి పిలుపు, పీఎల్సీ సభ్యులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ ఆదేశానుసారం అచ్చంపేట టౌన్ పాత బస్టాండ్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలోని ఐఎన్టీయూసీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీపీ రామనాథం, పాల శీతలీకరణ చైర్మన్ దుడ్ల నరసయ్య యాదవ్, వార్డు కౌన్సిలర్ గౌరీశంకర్, కోఆప్షన్ సభ్యులు ఖాదర్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మెహబూబ్ అలీ, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు ఎండే గౌజ్ పాషా, సేవాదల్ తాలూకా అధ్యక్షులు జగదీశ్వర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసాచారి, లాలు యాదవ్, సీతారాం నాయక్, ఈశ్వర్ నాయక్, ఇస్లావత్ రాము నాయక్, రామావత్ వినోద్, శంకర్ పాషా, బాబు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఐఎన్టీసీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఈరోజు వర్ధంతి
కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన భావి ప్రధాని, మన మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ గారు చేసినటువంటి దేశానికి ఎన్నో సంస్కరణ సభలు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఈ దేశాన్ని ముందుకు నడిపించిన పండిట్ జవహర్లాల్ గారి నెహ్రూ. ఆ నెహ్రూ గారిని మనము ఆదర్శంగా తీసుకొని మనము ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి వివిధ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా అధికారులు సక్రమంగా అమలు చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ దిశ చైర్పర్సన్ శ్రీమతి డికే అరుణ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లోని జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ దిశ ఎంపీ శ్రీమతి డికే అరుణ అధ్యక్షతన నిర్వహించి జిల్లాలోని కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులతో వివిధ పథకాలు ఎటువంటి లోపాలు లేకుండా నిరుపేదలకు, సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఈ సమావేశం వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మార్కెటింగ్, విద్యాశాఖ, విద్యా సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, పౌర సరఫరాల శాఖ, పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ, విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు 50% సబ్సిడీపై పంపిణీ చేటుకు 252 యూనిట్లకు 72,20,000 రూపాయల నిధులు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఇందులో 13 రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇందులో జనరల్ కేటగిరీకి చూస్తే 53,65,548, ఎస్సీ కేటగిరీకి చూస్తే 11,05,852, ఎస్టీకి చూసుకున్నట్లయితే 6,48,700 కేటాయింపు చేశారని తెలిపారు. ఈ పథకం కింద రైతులను ఏ విధంగా ఎంపిక చేస్తారని ఎంపీ అడిగారు. దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వ్యవసాయ అధికారికి వివరించారు. ఎంపీడీకే అరుణ మాట్లాడుతూ పథకంపై అర్హులైన లబ్ధిదారులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎటువంటి రాజకీయ జోక్యం, ఒత్తిడులు లేకుండా ఎంపిక చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎంపిక కమిటీలు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో పరిశీలన తర్వాత జిల్లా కమిటీ ఎంపికకు పంపాలని ఆదేశించారు. సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు లబ్ధి కలగాలని అన్నారు. అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ అంటే దిశ కమిటీ సమావేశాన్ని, 2వ దిశ కమిటీ సమావేశం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఇవాళ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ యొక్క కమిటీలో కేంద్ర ప్రభుత్వం పథకాలన్నిటిపైన కూడా సమీక్ష చేసేటటువంటి ఈ సమావేశంలో సమీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఆ పథకాల ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏమున్నాయి, అంటారు అన్నీ సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటటువంటి విషయంలో ఈ యొక్క రివ్యూ సమావేశం జరుగుతూ ఉంది. సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్, హెల్త్, అన్ని డిపార్ట్మెంట్లు, ఎన్ఆర్ఈజిఎస్, అదేవిధంగా పవరు, అన్ని డిపార్ట్మెంట్లు, డిఆర్డిఏ, ఐకేపీ అంటే డిఆర్డిఏ అంటే ఐకేపీ, అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి, పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి, బ్యాంకర్సు మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎంఎస్ఎంఈల లోన్ల ఇవ్వడం విషయంలోనే కానివ్వండి, అన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాల, కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి, సపోజ్ సూర్యఘర్ అంటే ప్రతి ఇంటి పైన కూడా తమ ప్రాణాలను హరించే ఫ్యాక్టరీ నిర్మించడం కాదని, తమను చంపి ఫ్యాక్టరీ నిర్మించాలని సదాశివనగర్ మండల జనగామ రైతులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం జూట్ పరిశ్రమ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే నాడు ప్రతిపక్ష నాయకునిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రైతులకు మద్దతుగా భూములు కోల్పోకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చారన్నారు. ప్రస్తుతం అదే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు. జూట్ పరిశ్రమ, పప్పు ధాన్యాలు, రైస్ మిల్లులు అని చెప్పి ప్రస్తుతం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఆ కెమికల్ మొత్తం తమ గ్రామాన్ని చుట్టుముడుతుందని, ఫలితంగా భూములు కోల్పోతామని, నీరు కలుషితం అవుతుందని, ఊరంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు. వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని, లేకపోతే తమ ప్రాణాలు తీసి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించాలని, గ్రామాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది గ్రామ రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రద్దు చేయాలి భూములు కోల్పోయిన రైతులందరికీ భూములు కోల్పోయిన రైతులందరికీ కాపాడాలి కాపాడాలి. రద్దు చేయాలి భూమి కోల్పోయిన రైతులకు వెంటనే, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే కాపాడండి 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 కాపాడండి. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే కాపాడాలి కాపాడాలి. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే, ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. 2025 మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. ఏపీలో కరోనా వ్యాప్తి, కొత్తగా మరో 3 కరోనా కేసులు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.